Micah, మీకా పుస్తకము chapter 6, 6వ అధ్యాయము from verse 6, 7 and 8. 6, 7, 8 వాక్యములు. God is telling here, what am I asking you? దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, నేను మీ వద్ద ఏమి కోరుచున్నాను? God is telling, am I asking you 1,000 offerings? నేను మీ వద్ద 1000 దూడలను అడుగుచున్నానా? Am I asking you, a calf, a 1-year-old calf? లేకపోతే ఏడాది దూడలను పొట్టేళ్లను నేను అడుగుచున్నానా? Am I asking you 10,000 rivers of oil? లేకపోతే నదులంత విస్తారమైనటువంటి తైలాన్ని అడుగుచున్నానా? God is telling, ప్రభు అంటున్నారు, I'm not asking you for all this, ఇవన్నిటిని కూడా నేను అడగడం లేదు. but all I'm asking you is నేను అడిగేదంతా కూడా just asking you to obey me. నాకు లోబడి ఉండవలనని అడుగుచున్నాను. It's such a small word, obey. చూడండి, ఆ దేవునికి లోబడుట ఒక చిన్న పదము. But once you understand that, ఒకసారి మీరు దానిని గ్రహించిన ఎడల then definitely God's blessings will flow in your life. ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు మీ యొక్క జీవితములో ప్రవహిస్తాయి. In the year 1989, 1999వ సంవత్సరము around December like that, డిసెంబర్ మాసము ఉండవచ్చు. so many years back, అనేక సంవత్సరముల ముందది. I was sitting I was working in a big 5-star hotel that time, ఆ సమయం ముందు ఒక పెద్ద 5-స్టార్ హోటల్లో పనిచేస్తూ ఉన్నాను. and I was in a very big position. అప్పుడు నేను ఒక పెద్ద ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను. They had a function, వారికి ఒక ఫంక్షన్ అప్పుడు ఉన్నది. and I was sitting in the hall. నేను హాల్లో కూర్చొని ఉన్నాను. First they asked one of the workers to come and sing a song. వర్కర్స్ లో ఎవరన్నా ఒకరు వచ్చి పాడవాలను అని అడిగారు. So my colleague, she was also a secretary. నాతో పనిచేసేటువంటి తోటి పని ఆమె కూడా సెక్రటరీగా ఉన్నారు. So they asked her to come and sing a song. ఆమె ముందు వచ్చి పాడవలసిందిగా కోరారు. She was a good singer. ఆమె మంచి పాట పాడేటువంటి వారు. She told, ఆమె అన్నారు, I will sing a song, నేను పాట పాడతాను, but I will not sing any cinema song. నేనైతే ఏ సినిమా పాటను కూడా పాడను. I won't sing any song which is describing the idols. విగ్రహాల్ని వివరించి చెప్పే ఏ కార్యము సంబంధించిన పాటను కూడా నేను I will పాడను. only sing Jesus song. నేను యేసే పాటను మాత్రమే పాడతాను. If you agree, I come. ఒకవేళ మీరు ఒప్పుకుంటేనే వస్తాను అన్నారు. And the management said okay. అక్కడ మేనేజ్మెంట్ సరే అన్నారు. She was actually sitting next to me, ఆమె నాకు ప్రక్కన కూర్చొని ఉన్నారు. but I didn't know about all this that time. ఆ సమయం ముందైతే ఇవన్నీ కూడా నాకు తెలియదు. I am a Christian, నేను క్రైస్తవురాల్ని, but I didn't know anything about this kind of surrender in your life. కానీ ఇటువంటి సమర్పణ జీవితం అన్నది నాకు అప్పుడు తెలియలేదు. So she went on the stage. కాబట్టి ఆమె స్టేజ్ మీదకి వచ్చింది. Friend, I am telling you, మీతో చెప్తున్నాను, it was so wonderful. అది చాలా అద్భుతముగా ఉండేది. Everybody stood up. అందరూ కూడా లేచి నిలబడ్డారు. Everybody were Hindus and Muslims and all the people were there. అప్పుడు హిందువులు ముస్లిమ్స్ అందరూ కూడా ఉన్నారు. And her voice was like an instrument, so beautiful. ఆమె యొక్క స్వరమైతే కంఠ స్వరమైతే ఒక ఇన్స్ట్రుమెంట్ వలె ఉండేది. She sang a beautiful Jesus song. ఆమె అద్భుతమైనటువంటి యేసయ్య పాటను పాడింది. Actually she is a Brahmin convert. She was basically a Brahmin and she got converted into Christianity. ఆమె బ్రాహ్మణ కుటుంబంలోకి చెందిన ఆమె యేసయ్యను అంగీకరించిన ఆమె. Friend, after about 15 to 20 years today in Tamil Nadu, ఈ దిన ముందు 15-20 సంవత్సరములు అయిన తర్వాత తమిళనాడులో she is a number 1 singer. ఆమె నంబర్ 1 సింగర్ గా ఉన్నారు. She is a number 1 gospel singer. ఆమె నంబర్ 1 స్వార్థ గాయకురాలుగా ఉన్నారు. Anybody they say okay she is singing, and anybody any director, if they have that name, they will say okay definitely I will do the CD. హేమా జాన్ ఆమె పేరు ఉందని తెలిసిన వెంటనే సీడీ చేస్తానంట. She married John and her name became Hema John. ఆమె జాన్ అనేటువంటి వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది కాబట్టి హేమా జాన్ అనే పేరు వచ్చింది. So this is the honor God will give you. ఇటువంటి ఘనతను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. At that time I didn't know that this kind of a surrender in my life. స్నేహితులారా, ఆ సమయమందైతే ఇటువంటి సమర్పణ జీవితము నాలో లేదన్నాను. I want to speak to each one of you today. ఈ దినమందు ఒక్కొక్కరితో మీతో మాట్లాడాలి
కావాలని కోరుచున్నాను. If you obey God, మీరు దేవునికి లోబడిన ఎడల, and if you honor Him with your life, మీ యొక్క జీవితము ద్వారా దేవునిని గణపరచిన ఎడల, understand what I'm trying to tell you. Not, we put all kinds of flowers, colorful flowers, bringing all colorful fruits and bringing all colorful things and just putting all this thing and worshiping God. That's not real worship. Real worship is giving your heart to Jesus. Is giving your heart to Jesus. Is giving your heart to Jesus. నిజమైనటువంటి ఆరాధన అన్నది నేను చెప్పవలసినది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఏదో రంగులు కలర్స్ కానీ లేకపోతే ఫలాలు ఇవ్వటము కాదు, కానీ నిజమైనటువంటి హృదయాన్ని దేవునికి ఇచ్చుట ఆరాధన. Please understand me today. ఈ దినమందు దయచేసి మీరు అర్థం చేసుకోండి. 4 o'clock in the morning, తెల్లవారుజామున 4 గంటలకి, it is very dark. అప్పుడు చాలా చీకటిగా ఉండడం. When I come out, నేను బయటికి వచ్చేటప్పుడు I am watching people going, old people going on the road taking colorful flowers. నేను వయసైనటువంటి వారి వృద్ధుల్ని చూస్తున్నారు, రంగులు ఆ యొక్క ఫ్లవర్స్ తీసుకొని వెళ్తున్నారు. So dark outside. బయట చూసినప్పుడు చాలా చీకటిగా ఉంటుంది. They are thinking, these kind of colorful flowers is the real worship. వారు అనుకుంటున్నారు ఈ రంగుల ఈ యొక్క పువ్వులైతే అదే నిజమైన ఆరాధన అని. But what God is telling, am I asking you all this? కానీ దేవుడు అడిగేది ఏమిటంటే నేను వీటినంతా అడుగుతున్నానా? Sometimes one day I asked one girl, why are you late? ఒకసారి ఒక అమ్మాయిని అడిగాను, ఎందుకు లేటుగా వచ్చావని. And she was very late. I said, why did you come late? చాలా లేటుగా వచ్చింది, ఎందుకు లేటుగా వచ్చావని. Because every Sunday I have a bath. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా స్నానం చేసుకోవాలి. I have a hair wash. నేను తల దూకోవాలా, హెయిర్ చేసుకోవాలా. Sometimes people think I must wear my first new dress to church. కొంతమంది అనుకుంటారు నేను సంఘానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా నా నూతనమైన దుస్తులు నేను ధరించాలి. I must wear only to church. నేను సంఘానికి వెళ్ళేటప్పుడు మాత్రమే వాటిని ధరించాలి. I must wash my hair and I must do all that and come to church. నేను తలనంతా సరి చేసుకుని వాష్ చేసుకుని నేను సంఘానికి రావాలని అనుకుంటారు. All that is okay. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. You wash your hair. మీరు తలను బాగా దూకోండి, సరి చేసుకోండి. You wear good dress. మీరు మంచి దుస్తులను ధరించుకోండి. You do everything. If you want to do all that, get up early and do all that. అవన్నీ చేయాలంటే మీరు త్వరగా లేవండి, అవన్నీ చేయండి. The main thing is, ముఖ్యమైన కార్యం ఏమిటంటే, the main worship is, నిజమైనటువంటి ముఖ్యమైన ఆరాధన ఏమిటంటే obeying God and obeying the rules of the church. దేవునికి లోబడుట, సంఘము యొక్క రూల్స్ కి లోబడుట. Hallelujah. That is the real worship. అదేనండి నిజమైనటువంటి ఆరాధన. So I told that youngster. కాబట్టి నేను ఆ యొక్క యవనస్తురాలతో చెప్పాను. I said, coming beautiful to church is very, very nice. సంఘానికి చాలా అందంగా వచ్చేది అది బాగానే ఉన్నది. But obeying God is more important than all that. కానీ వాటికంటే ముఖ్యమైనటువంటిది దేవునికి లోబడుట అని చెప్పాడు. I'm speaking to each one of you today. ఇదనమందు మీ ఒక్కొక్కరితో నేను మాట్లాడుతున్నాను. God is asking, am I asking you all this? ప్రభు అంటున్నారు నేను వీటినంతా నేను కోరుచున్నాను, అడుగుచున్నాను. Hallelujah. I have watched some teachers after the exams. Many teachers have cried to me. ఎగ్జామ్స్ అయిన తర్వాత అనేక మంది టీచర్లు నా దగ్గర వచ్చి ఏడ్చారు. If you are a teacher, you will know. ఒకవేళ మీరు టీచర్ అయితే మీకు తెలుస్తుంది. Madam, I was so sincere. వారు అన్నారు, మేడం మేము ఎంతో సిన్సియర్ గా how much I taught, ఎంతగా మేము బోధించాము. but till the last minute they wrote well. కానీ చివరి నిమిషంలో బాగా రాశారు. but see, now they have failed in everything. కానీ ఇప్పుడైతే అన్నిట్లో కూడా ఫెయిల్ అయిపోయారు. so I had to console. I'll say okay, no problem, they will study well. కాబట్టి నేనైతే ఆ యొక్క టీచర్లు ఓదార్చవలసి వచ్చాను. కాబట్టి నేను చెప్పాను వారు బాగా చదువుతారు, దిగులు పడొద్దండి. See, I have been reading the book of Ezekiel, from Ezekiel for the last 15 days. I am reading Ezekiel, I am reading Daniel, I am reading Amos, I am reading all these books in order. 15 దినముల క్రితం నుండి నేను యెహెజ్కేలు, దానియేలు, ఆమోసు పుస్తకములను చదువుతూ వస్తున్నాను. And I can see the heart of God. God is crying. దేవుని యొక్క హృదయాన్ని నేను చూడగలిగాను. దేవుడైతే ఏడుచున్నారు. God wants his children to come to him. దేవుని యొక్క బిడ్డలు తన యొద్దకు రావాలని ఆయన కోరుచున్నారు. Why he wants his children to come to him? ఎందుకు ఆయన బిడ్డలు ఆయన యొద్దకు రావాలను? To bless them. వారిని దీవించునట్లు. హల్లెలూయా.
ఆమేన్. That's it. అంతేనండి. He wants to bless them. ఆయన తన యొక్క బిడ్డలను దీవించాలని కోరుచున్నారు. But you know, God wants us to know how to worship Him. ఎలాగో మనము దేవుణ్ణి ఆరాధించాలో మనము తెలుసుకోవడం వల్లనే ఆయన కోరుచున్నారు. I want to take an example here today. ఇదన ముందు ఒక ఉదాహరణ తీసుకుంటాను. And the best example I can take is Daniel. శ్రేష్టమైనటువంటి ఉదాహరణ అయితే దానియేలు గురించి. What other character can I take? అది తప్ప నేను ఇంకా వేరే క్యారెక్టర్ నేను ఏది తీయగలను? How he worshiped God. ఎలాగో అతడు దేవుణ్ణి ఆరాధించెను. You know, sometimes we'd like to come to God after lot of problems in our life. మన యొక్క జీవితంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొనిన తరువాత మనం దేవుని యొద్దకు వస్తాము. This girl Hema, she was from a Hindu family, but I was from a Christian family. ఈ యొక్క నా యొక్క స్నేహితురాలు హేమా గారు హిందూ కుటుంబం నుండి వచ్చినటువంటి వారు, నేనైతే క్రైస్తవ కుటుంబంలోనే జన్మించున్నాను. My father is a Christian. మా తండ్రి గారు క్రైస్తవుడు. My grandfather is a Christian. మా తాతగారు క్రైస్తవుడు. But I was not walking in the ways of God. నేనైతే దేవుడి యొక్క మార్గములను జీవించలేదు. I was living in the world. నేను లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాను. During the lunch break I was having fun. ఆహార సమయము బ్రేక్ వచ్చినప్పుడు మేము ఫన్ చేస్తూ ఉంటాము. But I used to watch Hema. She used to take the Bible and go into the room. కానీ హేమా గారు అయితే ఆమె బైబిల్ తీసుకుని తన యొక్క గదిలోనికి వెళ్ళేది నేను చూశాను. I saw that. నేను దాన్ని చూశాను. But I did not follow. కానీ నేనైతే దానిని అనుసరించలేదు. But today also ఈ దినమందు కూడా you are hearing lot of the word of God from this pulpit. ఈ యొక్క పుల్పిట్ నుండి అధికమైనటువంటి దేవుని యొక్క వాక్యములను సందేశాలు మీరు వింటున్నారు. Very few are following immediately. వెంటనే కొంతమంది మాత్రమే దానిని అనుసరిస్తున్నారు. After 20 years of sufferings in my life, నా జీవితంలో 20 సంవత్సరాలు శ్రమ పడిన తరువాత so many problems happened in my life. నా జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడినవి. Then I came to God. అప్పుడు దాని తర్వాత నేను దేవుని యొద్దకు వచ్చాను. But Hema, కానీ హేమా గారు immediately she took the Bible. ఆమె వెంటనే బైబిల్ పట్టుకున్నది. She got a best husband. ఆమెకు ఒక మంచి శ్రేష్టమైన భర్త దొరికాడు. She's got 2 lovely children. ఆమెకు అద్భుతమైనటువంటి 2 బిడ్డలు కలిగారు. You don't go behind popularity. God said, goodness and mercy shall follow you all the days of your life. మీరు ఘనత వెనకాల లేకపోతే పేరు ప్రతిష్ట వెనకాల వెళ్ళాల్సిన పని లేదు. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, కృపాక్షేమములో నన్ను వెంటాడునని. Hallelujah. Hallelujah. That is the blessings that God will give in your life. మీ జీవితంలో అటువంటి దీవెనలే దేవుడిస్తారు. We should become good fathers and mothers in our life. మన యొక్క జీవితంలో మంచి తల్లిదండ్రులుగా మనము ఉండవలెను. After all the sufferings, శ్రమలన్నీ అయిన తరువాత you know, when you come to know the Lord, మీరు ప్రభువును ఎరిగేటువంటి ఆ యొక్క జ్ఞానములోనికి వచ్చినప్పుడు, you know, whenever you think of your old life, tears should come. మీరు ఎప్పుడంతా పాత జీవితాన్ని తలంచుచుంటారో మీ యొక్క కంటిలో కన్నీరు వచ్చింది. Yes, when I think today how Hema took the Bible and how I was cracking jokes, I cry. ఈ దినమందు కూడా ఎలాగో హేమా గారు బైబిల్ పట్టుకుని ఆమె చదివేదానికి లోపల వెళ్ళారో, నేను ఎలాగ ఆ దినాల్లో హాస్యము చేశానో వాటిని తలంచినప్పుడు ఇప్పుడు కూడా ఏడుపు వచ్చింది. That is what is a broken heart. God said, I will only look at the broken heart, not proud heart. Broken heart, broken heart, broken heart. అదేనండి దేవుడు కూడా చూచేది విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుచున్నారు. Hallelujah. Amen. ఆమేన్. Today also when the worship was going on, ఈ దినమందు కూడా ఆరాధన సమయము జరిగేటప్పుడు the home children Rishita and Shruti are just looking if I'm crying. ఒకవేళ నేను ఏడుస్తున్నానో అని హోమ్ చిల్డ్రన్ కూడా నన్ను చూస్తూ ఉన్నారు. They are looking at me, turning and looking at me. వారు తిరిగి చూస్తున్నారు నన్ను. When Bala will cry. ఎప్పుడు బాలా మేడం గారు ఏడుస్తారని. 24 hours I'll cry. 24 గంటలు ఏడుస్తూ ఉంటాను. Why? కారణం ఏమిటి? Not because I want money. ఏదో నాకు డబ్బు లేదని కాదు. But కానీ this Jesus came behind me. ఈ యేసుక్రీస్తు నా వెనకాల వచ్చారు. Hallelujah. Hallelujah. He came behind me. ఆయన నన్ను వెదుక్కొని వచ్చారు. I was going behind the world. నేను లోకము వెనకాల నేను వెళ్తూ ఉన్నాను. And he came behind me. ఆయన నా వెనకాల వచ్చారు. Today I'm not keeping the Bible down. ఈ దినమందు బైబిల్ ని నేను కింద పెట్టేది లేదు. That is worship. అదేనండి ఆరాధన. That is what I'm
telling you today. అందుకనే ఈ దినమందు మీతో Not చెప్తున్నాను. your beautiful voice. ఓ ఏదో మీ యొక్క అద్భుతమైనటువంటి స్వరము కాదు, Not the music. లేకపోతే మ్యూజిక్ కాదు, That's not worship. అది కాదు ఆరాధన అనేది. The worship is నిజమైనటువంటి ఆరాధన the అన్నది obedience in your life. చప్పట్ల కొట్టండి. జీవితంలో మీరు విధేయత కలిగి ఉండుట. உண்மையான ஆராதனை, மெய்யான ஆராதனை, உடைந்த உள்ளத்தோடு ஊக்கமான ஆராதனை, నిజమైన ఆరాధన, పరిశుద్ధ ఆరాధన, విరిగి నలిగిన మనసుతో, విరిగి నలిగిన మనసుతో, పరిశుద్ధ ఆరాధన, உண்மையான ஆராதனை. இந்த பாடலை நேற்றிலிருந்து நான் பாடிக்கொண்டே இருக்கிறேன். ఈ పాటను నిన్నటి మొదలుకొని నేను పాడుతూ ఉంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. Obedience is worship. విధేయత ఆరాధన అండి. That's one bishop was telling me, I was hearing that message. ఒక బిషప్ గారు చెప్తూ ఉన్నారు, నేను ఆయన యొక్క సందేశం వింటూ ఉన్నాను. Who can teach us worship? ఎవరు ఆరాధన గురించి నేర్పిస్తారు? Oh, do like that, do like that. Who can do worship? Teach you worship? అలాగ చేయండి, ఇలాగ చేయండి అని ఎవరు ఆరాధన గురించి నేర్పిస్తారు? When the doctor tells you, అప్పుడు డాక్టర్ అంటాడు. when the doctor tells you, డాక్టర్ మీతో చెప్పేటప్పుడు you have 4th degree cancer, మీకు 4th డిగ్రీ క్యాన్సర్ ఉందని చెప్పేటప్పుడు నిజమైన ఆరాధన అప్పుడు వస్తుంది. చెప్పండి హల్లెలూయా. మంచిగా గట్టిగా. 4th degree క్యాన్సర్ అంటే ఏంటి తెలుసా? నో నెక్స్ట్ స్టెప్. 5th degree లేదు, 4th degree లాస్ట్. అంతో ఇన్ తమిళనాడు తెలుసు, ఊ అంతే ఊదేస్తారు. ఊదేస్తారు అంతే లాస్ట్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా చప్పట్లు కొట్టండి, ఆరాధన వస్తది. హల్లెలూయా. 4th degree క్యాన్సర్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 4th హల్లెలూయా. degree last. Today when Fatima, when grandmother was coming up, she said, why are you closing the door? అమ్మమ్మ ఈ దినమందు వచ్చి ఎందుకు నువ్వు తలుపు మూస్తున్నావు అని అడుగుతారు. ఎందుకు? the sound should go outside. స్వరము, ఈ యొక్క స్వరం బయటకు వెళ్ళాలా? Then only 4 people will come. అప్పుడే నలుగురు లోపలికి వస్తారు. I said 4 people will come. నేనన్నాను నలుగురు అయితే వస్తారు to hit me. నన్ను కొట్టేదానికి. Poor thing, I don't know whether she's able to hear it. ఒకవేళ వినగలుగుతుందా లేదో తెలియలా. I said 4 people will come. నలుగురు అయితే వస్తారు. She said, why? Everything మిమ్మల్ని. Hallelujah. That is when you have problems in your life. మీ జీవితంలో మీకు సమస్యలు ఉన్నప్పుడు మెయ్యాన నిజమైన పరిశుద్ధ that ఆరాధన will come that time. On the next, after resigning my job, నేను నా యొక్క ఉద్యోగాన్ని రాజీనామా చేసిన తర్వాత Shalina was doing her inter, 15 years. శాలినా ఇంటర్ చేస్తూ ఉన్నది. And Joshua was in UKG. జాషువా అప్పుడు యూకేజీ చదువుతున్నాడు. Imagine how it will be. Veeramani is laughing. ఎలా ఉంటుంది యోచించి చూడండి. Joshua UKG. జాషువా యూకేజీ అప్పుడు. So I told my maid was there. I said, take care of Joshua and I'm going to church. ఆ పని మనిషి అప్పుడు ఉన్నారు, జాషువాని చూసుకో, నేను చర్చికి వెళ్తున్నాను And అన్నాడు. then pastor was actually working in the evening. He had his own shop. ఆ పాస్టర్ గారికి ఆయనకు సొంత షాప్ ఉండడు. Pastor was very busy. అప్పుడు ఆ సమయంలో పాస్టర్ గారు కూడా బిజీగా ఉన్నారు. And pastor told Shalina, take care of mommy, go with her. మమ్మీని చూసుకో, నువ్వు మమ్మీ తోటి వెళ్ళు అని పాస్టర్ గారు అన్నారు. That was the first week I resigned my job. ఆ మొదటి వారం ముందే నా ఉద్యోగాన్ని రాజీనామా చేశాను. And then I went to the church evening service. తర్వాత నేను ఈవినింగ్ సర్వీస్ చర్చికి వెళ్ళాను. And when the pastor was preaching, పాస్టర్ గారు ప్రసంగం చేసేటప్పుడు I was in the 3rd row. నేను 3వ రోలో ఉన్నాను. You imagine. మీరు ఊహించి చూడండి. Must keep the drums crying. ఏడుస్తూ ఉన్నాను. And the correct that message was the day
God spoke to me. ఆ దినమందు నాతో మాట్లాడినటువంటి సందేశము. And then Shalina was feeling very shy. She's looking at me. She wanted to go away. This is not my mother. Appa, ye amma illa. This is not my mother. I have no connection with this lady. నేను ఏడ్చేది చూస్తే శాలినా అనుకున్నది ఈమె నా తల్లి కాదు, నేనైతే ఎప్పుడు పరిగెత్తి వెళ్తానా అని అనుకున్నది. మమ్మీ అంకుల్ చూస్తున్నారు, మమ్మీ ప్రీచర్ అంకుల్ వాళ్ళు చూస్తున్నారు, నేకేంటి? ఐ వాంట్ గాడ్ టు లుక్ అట్ మీ. హల్లెలూయా. వారు చూస్తే నాకేమే, దేవుడు నన్ను చూడాలి. సో ఫైనలీ ఆరాధన సమయం కేమ్. చివరిలో ఆరాధన సమయం వచ్చింది. And that time they will sing nice songs and finish. ఆ సమయమందు మంచి పాటలు పాడి ముగించేశారు. So everybody stand up, they told. అందరూ కూడా లెగవమని చెప్పారు. So I still remember that song very nicely. ఆ యొక్క పాటను ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. So all of them were standing and then the brother started singing songs. అందరూ కూడా లేచి నిలబడ్డారు. ఆ యొక్క సహోదరుడు పాటలు పాడడం ప్రారంభించాడు. From the ground I was jumping so much. నేను ఆ యొక్క ఫ్లోర్ నుండి పైకి లేసాను. Sir, I'm not telling like from the ground so much I was jumping. ఏదో నేను అబద్ధం చెప్పట్లేదండి. నేను కూర్చున్న స్థలం నుండి పైకి అలాగనే ఎత్తి actually the preacher got scared. నిజంగానే ప్రసంగం చేసి ఆయన భయపడ్డాడు. And Shalina didn't know anything, out of control now. శాలినాకైతే అవుట్ ఆఫ్ కంట్రోల్. She said now out of control, mommy is out of control, that's all. మమ్మీ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో వచ్చారు అంతే అని అనుకుంది. Why? ఎందుకు? Next month I don't have money to give rent. వచ్చే మాసములో అద్దె ఇచ్చేదానికి డబ్బు లేదు. I don't know what I'm going to do. నేను ఏమి చేయాలో నాకు తెలియలేదు. అటువంటి సమయంలో that time worship will come. Hallelujah. ఆ సమయమందు నిజమైన ఆరాధన వచ్చేది. Can we give God I will never forget. నేనైతే ఆ సంఘటన ఎన్నటికీ కూడా మర్చిపోలేను. Continuously for 1 year I was going to that service. ఆ యొక్క ఆరాధనకు నేను కంటిన్యూస్ గా 1 సంవత్సరం వెళ్ళాను. And in the night one day after coming from that service, listen to this joke, okay? నేను ఆరాధన నుండి వచ్చేటప్పుడు నైట్ సమయంలో it was around 9 o'clock. అప్పుడు 9 గంటలు ఉంటుంది. And I was running fast and I'm coming because that fellow UKG fellow will be sitting at home. Brother saying yes. This is I'm coming fast. UKG చదివేటంటే జాషువా ఇంట్లో ఉంటాడు కాబట్టి నేను త్వరగా ఇంటికి వస్తాను. That time Shalina also was not there. Ontarika I was going home. అప్పుడు నేను ఒంటరిగా వెళ్తూ ఉన్నాను. శాలినా లేదు అప్పుడు. Then one day one lady was selling flowers. ఒక దినం ముందు ఒక లేడీ అయితే పువ్వులు అమ్ముతూ ఉన్నది. So you know what, when I'm going home I won't go simply, I will give tracts. Jesus loves you, I'll tell everybody and I'll go. నేను ఇంటికి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నేను ఊరక రాను, అందరికి కూడా ట్రాక్స్ ఇస్తూ యేసు ప్రేమిస్తున్నారు అని చెప్తూ వస్తాను. So I gave that lady యేసు ఉంగ్లై నేసికరాన్ and I gave that tract. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని ఆ పూలు అమ్మే ఆమెకు కూడా నేను చెప్పాను. Fast. నేను వేగంగా వెళ్తూ ఉన్నాను. So she clapped hands. Come here, she said. ఆమె చప్పట్లు కొట్టి రండి సిస్టర్. So I said okay fine. అయిపోయింది ఈ రోజు. I said what, you come here, she said. ఆమన్నది మీరు ఇక్కడికి రండి. So I thought maybe she's accepting Jesus Christ. ఒకవేళ యేసుని ఏదో అంగీకరించిందేమో అని అనుకున్నా. So I ran to her. కాబట్టి పరిగెత్తి వెళ్ళాను ఆమె దగ్గరికి. I asked ఎన్నమ్మా ఏమైంది? Take this. దీన్ని తీసుకో. Give 10 rupees I'll take. For what? ఇది ఏ నా పనికి రాదు. Take this paper, give me 10 rupees. I don't want Jesus. దీన్ని తీసుకొని నాకు 10 రూపాయలు యేసే నాకు అక్కర్లేదనింది. I took that and I closed my mouth and I went off because it was very dark. చాలా చీకటిగా ఉంది. దాన్ని తీసుకుని నేను అలాగనే నోరు మూసుకొని వెళ్ళిపోయాను. That is నిజమైన ఆరాధన. That is real worship. When you tell the world about Jesus. Hallelujah. మీరు లోకమునకు యేసే గురించి చెప్పేటప్పుడు Daniel chapter 1. దానియేలు మొదటి అధ్యాయము. Daniel chapter 1. దానియేలు మొదటి అధ్యాయము. Daniel 1 verse 20 and 21. మొదటి అధ్యాయము దానియేలు 20-21 వాక్యములు. Yes please. రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు మన రాజ్యమంతా నుండి శకున కాండ్ర కంటెను నారెడి విద్య గల వారందరి కంటెను వారి యంత్రులు శ్రేష్ఠులని తెలియబడింది. Yes please. ఈ దానియేలు కోరేషు ఎదుగుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాడు. Yeah, brother. Okay. So it says that Daniel and his friends Shadrach, Meshach and Abednego, they were 10 times better. ఇక్కడ దానియేలు ఏలి యొక్క స్నేహితులు షాద్రక్ మేషక్ అబేద్నెగోలైతే వారు 10 వంతులు శ్రేష్ఠులుగా ఉండేరు. Listen to me, read verse 21 again.
21వ వాక్యాన్ని మరలా చదవండి. Daniel 1:21. Read, brother. Kores. ఈ దానియేలు ఏ దానియేలు? ఈ దానియేలు. ఓకే. ஆமென், ஹalleluya. தமிழ்ல போட்டிருக்கு, கோரேஸ் ராஜ்யபாரம் பண்ணும் முதலாம் வருஷம் மட்டும் தானியேல் அங்கே இருந்தான். In English it says, and Daniel stayed there until the first year of Cyrus the king. Daniel stayed there. Daniel stayed there. Daniel stayed there. దానియేలు అక్కడనే జీవించను, అక్కడనే ఉండెను. కోరేషు ఏలుబడి యొక్క మొదటి సంవత్సరం వరకు దానియేలు అక్కడనే ఉండెను. What is that place there? ఆ యొక్క స్థలము అన్నది ఏమిటి? You come to Daniel chapter 1. దానియేలు మొదటి అధ్యాయానికి రండి. Come to chapter 1. మొదటి అధ్యాయానికి రండి. Read verse 1. మొదటి వాక్యాన్ని చదవండి. Yes, please. Yes. 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 Yes, please. And besieged it. He was staying in a place that was captured by the enemies. శత్రువుల ద్వారా ముట్టడి వేయబడినటువంటి ఆ యొక్క స్థలమునకు వచ్చాను దానియేలు. It was a place of, terrible problems. చాలా ఘోరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి స్థలం అది. Daniel, the book of Daniel opens with terrible problems. దానియేలు పుస్తకం అన్నది ఘోరమైనటువంటి సమస్యల ద్వారా అది ప్రారంభమవుతుంది. Again I'm telling you, whatever problems that you are going through, stay in that place. If your boss is a very tough boss, stay in that place. మరలా చెప్పుచున్నాను, ఒకవేళ మీరు పనిచేసే స్థలములో మీ యొక్క బాసు చాలా కఠినంగా ఉంటే మీరు అక్కడనే ఉండండి. If you are going through some problems in your business, if you are going through some problems in your college, if you are going through some problems in your life, the answer is not running away. The answer is not running away. మీ వ్యాపారములో, మీ కాలేజీలో, మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దానికి పరిష్కారము పరిగెత్తి వెళ్ళుట కాదు. You have to stay there and you have to be a winner. చప్పట్ల కొట్టండి. మీరు అక్కడే ఉండి మీరు జయాన్ని పొందుకునేటువంటి వారుగా ఉండవాలి. You have to be a winner. మీరు జయాన్ని పొందుకునే వారుగా ఉండవాలి. The answer is not changing job. The answer is not changing your vyaparam, your business. The answer is walking according to the word of God. Hallelujah. జవాబన్నది ఏదో ఒక ఉద్యోగం నుండి ఇంకొక ఉద్యోగానికి మారిపోట లేకపోతే పారిపోట కాదు. మీరు అక్కడే ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. Amen. Tell it again, brother. మీరు ఉద్యోగంలో సమస్యలు ఏర్పడినప్పుడు ఇంకొక ఉద్యోగానికి మారిపోట కాదు, మీరు అక్కడనే మీరు నివసించి ఉండాలి. Amen. Hallelujah. God will come there. Where you are, God will come there and bless you. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికే దేవుడు వచ్చి ఆయన మిమ్మల్ని దీవిస్తారు. Because he is Alpha and Omega. చప్పట్ల కొట్టండి. ఎందుకంటే ఆయన అల్ఫా ఒమేగా. God is making me tell this again and again. దీనిని మరలా దేవుడు చెప్పునట్లు చేస్తున్నారు నన్ను. And that is why I obeyed him. అందుకనే నేను ఆయనకు లోబడ్డాను. There is something God has a prophetic word for somebody today. ఈ దినమందు ఎవరో ఒకరికి ఒక ప్రవచనమైనటువంటి వాక్యముగా ఇది ఉంటున్నది. There is iron. ఒక ఇనుము ఉన్నది. And if you have to shape the iron, ఆ యొక్క ఇనుముని ఒక షేప్ లో ఆకారంలో తీసుకురావాలంటే we see that in Damaiguda Chaurasta, we see that in the junction. ఆ దమైగుడ చౌరస్తాలో మనం చూస్తున్నాము. And what they do, they keep it in the fire. వారు ఏం చేస్తారంటే ఆ యొక్క ఇనుమును అగ్నిలో వేస్తారు. And when they keep it in the fire, అగ్నిలో వేసినప్పుడు then only it will bend. అప్పుడే అది అలాగ వంగిద్ది. So in your life also, కాబట్టి మీ యొక్క జీవితంలో కూడా God will take you through problems so that you can bend and you can become the shape of God. దేవుడు సమస్యల ద్వారా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి దేవుడు ఆశించేటువంటి ఆకారములో మీరు వస్తారు అప్పుడు. But again and again when you are having problems, don't disobey God, don't run away from him. మరలా సమస్యలు వచ్చేటప్పుడు దేవుని యొద్ద నుండి మీరు పారిపోవద్దండి, దేవునికి అవిధేయులుగా ఉండొద్దండి. The place where Daniel was staying is full of idols. దానియేలు ఉన్నటువంటి స్థలం అయితే విగ్రహాలతో నింపబడినటువంటి. Sometimes they are telling, I am the only person saved in the family, sister. కొంతమంది అంటారు, సిస్టర్ మా కుటుంబంలో నేనే
నేను ఒక్కడే రక్షణ పొందాను. So what can I do? కాబట్టి నేనేం చేయగలను? I cannot do anything, sister. సిస్టర్, నేనేం చేయలేను. Nobody else is saved in my family. నా కుటుంబంలో ఎవరు కూడా రక్షణ పొందుకోలేదు. పర్వాలేదు. In your family, మీ కుటుంబములో you be the light. మీరే వెలుగుగా ఉండాలి. You be the light. మీరు వెలుగుగా ఉండండి. Maybe that's why God has put you in that family. ఒకవేళ దాని నిమిత్తము మిమ్మల్ని ఆ కుటుంబంలో ఉంచి ఉండగలరు దేవుడు. Your house has to become the church. మీ యొక్క కుటుంబం అన్నది ఒక సంఘముగా మారవలెను. You know, when problems after problem come in your life, సమస్యల తర్వాత సమస్యలు మీ జీవితంలో వచ్చేటప్పుడు, and you know how you become, ఎలాగ మీరు మారుతారు, ఎలాగ అవుతారు? Tell me. చెప్పండి. You become tired. మీరైతే అలసిపోతారు. You become tired. మీరు అలసిపోతారు. And you know, you want a break. మీకు ఒక బ్రేక్ కావాల్సి వస్తుంది. They brought Daniel from his mother. They separated him from his father. Daniel was brought as a slave into the king Nebuchadnezzar's palace. I'll finish in 5 minutes. దానియేలును తన యొక్క తండ్రి తన యొక్క తల్లి యొద్ద నుండి వేరుపరచి ఆ నెబుకద్నెజరు ఉన్నటువంటి స్థలానికి తీసుకొని వచ్చారు. Daniel is tired. దానియేలు అలసిపోయాడు. He is thinking of his mother. ఆయన తల్లిని గురించి యోచిస్తూ ఉన్నాడు. He is thinking of his father. తన యొక్క తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు. He is thinking of his family. తన యొక్క కుటుంబాన్ని ఆలోచిస్తున్నాడు. He is thinking of his friends. తన యొక్క స్నేహితులను గురించి ఆలోచిస్తున్నాడు. It is very difficult to be calm when you are attacked on all sides. మీరు అన్ని ప్రక్కల కూడా మీరు ముట్టడి వేయబడేటప్పుడు అలాగూ జీవించేది మీకు చాలా కష్టంగా ఉంటుంది. I'm trying to do it, but I have not succeeded. నేను ఆ రీతిగా ఉండాలని నేను ప్రయత్నించాను, కానీ నాకైతే విజయం కలగలేదు. I have not succeeded. నాకు విజయం కలగలేదు. I was just thinking, నేను ఆలోచిస్తూ ఉన్నాను, how did Daniel behave like this? కానీ దానియేలు అయితే ఎలాగూ ఆ రీతిగా ప్రవర్తించాడు. He is worshipping the same God. అతడు అదే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం, yesterday today unchanging God. Daniel's God is our God. చప్పట్లు కొట్టండి. నేడు నిరంతరం మారినటువంటి ఆరాధిస్తున్నాడు. ఆ దానియేలుకు దేవుడు మన దేవుడు. That same God. అదే దేవుడు. He can give you that victory in your life. మీ జీవితంలో కూడా ఆ విజయాన్ని మీకు కలుగు చేయగలరు. They said, come on, the king has given some lovely food. రాజు అయితే అద్భుతమైనటువంటి వంట పదార్థాలు ఇచ్చాడు. తిను. Daniel said, I will not eat this food. దానియేలు అన్నాడు, ఈ యొక్క ఆహారాన్ని అయితే నేను భుజించను. అదే అండి నిజమైన ఆరాధన. నేను రక్షణ పొందుకున్నా, నేను నీటి బాపుటం నేను తీసుకున్నా, క్రిస్టియన్. అది లేదు. సమస్యలు వస్తున్నప్పుడు, తుఫానులు మధ్యలో యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ గాడ్. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికని నిలబడాలి మీరు.